హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఇదైతే నేను మీకు చెప్తూ ఉంటాను కదా, నేను రోజు మార్నింగ్ లేవగానే మెంతుల వాటర్ తాగుతాననేసి. కొంచెం మట్టి తెచ్చేదైతే మెంతులు వేశాను కదండి, అవైతే చిన్న చిన్నగా మొలకలు అయితే వచ్చాయి. కానీ మా చిన్న బాబుతోనే పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, బయటకు వచ్చేసి అందుకే ఇలా చీరలు అయితే అడ్డు పెట్టాను, కానీ అవి పీకేస్తూనే ఉన్నాడు. కొన్ని వరకు పీకేసాడండి, అందుకే ఇంకా కొంచెం లోపలికైతే పెట్టేశాను. అండ్ నేను పెట్టిన తులసి మొక్క కూడా బాగా వచ్చిందండి. అండ్ మీ ఇంట్లో కానీ పిల్లలు ఉంటే తప్పకుండా ఇంట్లో తులసి మొక్క అయితే పెట్టుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది మనకి వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకి తులసాకులు చాలా బాగా వర్క్ చేస్తాయండి. అండ్ పిల్లలకైతే కాఫ్ సిరప్లు అస్సలు ఇవ్వద్దు. మీరు న్యూస్ చూస్తూ ఉన్నారు కదా, నాకు ఆ న్యూస్ చూసాక నేను మోస్ట్లీ ఇద్దరికి ఇవ్వనండి. అంటే కోల్డ్ చేసిన కఫ్ అయినా కూడా ఏమైనా హోమ్ రెమెడీస్ అలా ట్రై చేస్తానే తప్ప నార్మల్గా సిరప్లు అయితే ఏమి ఇవ్వను. ఇంకా అలాంటి న్యూస్ చూసినప్పటి నుండి అయితే అమ్మో ఇంకా ఈ సిరప్లు అస్సలు ఇవ్వద్దు అనిపించింది. మీరేంటంటే కొంచెము తులసాకులు, జింజర్ ఇవి రెండు కొంచెం మంచిగా దంచేసుకొని ఆ వాటర్ కొంచెం మరిగించేసి అవి పట్టించండి. సో పిల్లలకి తగ్గిపోతుంది. అంటే ఒక 3-4 డేస్లో అయితే తగ్గుద్దులేండి, వెంటనే మీ రిలీఫ్ అయితే రాదు. కానీ ఇంకా మనం స్టీమ్ పట్టుకోవడము అండ్ ఇలాంటి వాటర్ అయితే ఇస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లలైతే ఇవాళ వడలు అడిగారండి. ఏంటి మీ పిల్లలు అడుగుతారంటే, మా పెద్ద బాబు అండి మెయిన్. అంటే డైలీ ఒక్క కైండ్ ఆఫ్ టిఫిన్ చేశాను అనుకోండి, అస్సలు కూడా తినడు. అండ్ ఇవాళ వీడియో మాత్రం ఎండ్ వరకే చూడండి. నేను అనుకున్నవి మనసులో కొన్ని మాటలు అయితే ఇప్పటి నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. ఇంట్లో కొంచెం పని కూడా, అంటే పిల్లలు అండ్ ఎక్కడికి వెళ్ళకపోవడము. అంటే ఋషికి చాలా డేస్ దసరా హాలిడేస్ ఇచ్చారండి. తర్వాత కూడా ఇప్పుడు దివాళీకి కూడా 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాయంట. ఐ థింక్ 5 డేస్ 6 డేస్ హాలిడేస్ ఉన్నాయంట. దానివల్ల ఇంకా నాకు రెగ్యులర్గా కంటెంట్, అంటే ఈ దానికి తోడు కొన్ని వీడియోస్ కూడా, అంటే క్లీనింగ్ వీడియోస్ అవి ఇవి చేస్తున్నాను కదా, దానివల్ల నాకు వ్లాగ్స్ పెట్టడానికి టైం కుదరట్లేదు. ఈ మంత్లో అయితే కనీసం ఒక 5-6 వ్లాగ్స్ అయినా పెట్టాలి ఎక్కడికైనా. అండ్ ఏదైనా పెట్టినా కూడా కొంచెం యూజ్ అయ్యేలాగా పెడితే బెటర్ కదా అనేసి అయితే అనుకుంటున్నాను. చూస్తానండి ఇంకా, అంటే వీక్లో కనీసం 2 వ్లాగ్స్ అయినా ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా. మనము ఎంత కష్టపడితే యూట్యూబ్లో మనకు అంత మంచి రిటర్న్ ఉంటుందండి. ఇంకా మనకి ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకులే వేస్ట్ చేసుకోవడము అనేసి అయితే అనిపిస్తుంది. ఇంకా కనీసం అంటే చిన్న చిన్నగా, పెద్ద వ్లాగులు కాకపోయినా చిన్న వ్లాగులైనా పెడదాము, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ అనుకుంటున్నాను. ఇంకా మార్నింగే పప్పు అయితే వేసానండి. నేనైతే నైట్ నానబెట్టేసుకొని వేస్తాను. బట్ మా అత్తమ్మ అండి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పప్పు నానితే సరిపోతుంది అంటారు. బట్ నాకేమో ఇంకా నేనైతే నైట్ అంతా నానబెడతాను. నేను వేసే వడలు ఒక 90% బాగుంటాయండి. సేమ్ మనకి బయట రెస్టారెంట్లో, అంటే సపోజ్ మాకు దగ్గరలో ముందున్న దగ్గర ఆశ టిఫిన్స్ అని ఉండేది, ఎంత పర్ఫెక్ట్ క్రిస్ప్గా ఉంటాయి పైన, అంటే చాలా బాగుంటాయి టేస్ట్. బట్ నేను వేసేవి అంత క్రిస్పీ రావు. ఒక 90% బాగానే, అంటే ఇంకా ఆయిల్ లాగవు, బాగానే ఉంటాయి, కానీ అంత క్రిస్పీగా ఉండవు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు వాటర్ వేసి రుబ్బుతారా, వేయకుండా రుబ్బుతారా? నేనైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి రుబ్బుతానండి, లేకపోతే పప్పు మెదగదు కదా. నాకు ఈ డౌట్ ఉంటుంది. చాలామంది వాటర్ వేయకుండా, అంటే వేయొద్దు పప్పు రుబ్బేటప్పుడు అంటారు. బట్ నేనైతే ఇంకా వాటర్ వేసే రుబ్బుతాను. కొంచెం అంటే ఒక హాఫ్, చిన్న గ్లాస్లో ఒక హాఫ్ అంత తీసుకొని అయితే రుబ్బుతాను. వడలు మాత్రం చాలా బాగున్నాయి. అందుకే అందులో కొంచెము ఆనియన్ అండ్ కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కలిపాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను కొంచెం తక్కువ ఆయిల్ తీసుకొని ఒక 2-3 అలా వేసుకుంటూ ఎక్కువసేపు నిల్చొని చేయాల్సి వస్తుందండి. అందుకే ఇలాంటివి ఏమైనా అంటే మళ్ళీ ఆ ఆయిల్ రీయూస్ చేయను కదా, అంత ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి కొంచెం తక్కువ ఆయిల్ తీసుకొని అయితే చేస్తూ ఉంటాను. ఇవాళ మా చిన్న బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. అంటే వడలు అయితే ఇష్టంగానే తింటాడులేండి. ఇంకా మనము అంటే చట్నీ అలా పెట్టేసి ఒక ప్లేట్లో ఇచ్చేసామనుకోండి, కూర్చొని ఒక్కడే తినేస్తూ ఉంటాడు. ఇంకా మా హస్బెండ్తో వెళ్ళేటప్పుడు మాత్రం కింది దాకా వెళ్ళి, నిజంగా అండి మేము ఉండే టవర్కి, అంటే మేము ఉండే అపార్ట్మెంట్కి మెయిన్ గేట్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. రోజు కార్లో అక్కడి వరకు వెళ్ళి మా హస్బెండ్ అక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ మా చిన్నబాబుని ఎత్తుకొని మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా ఉంటుంది రోజు. ఎందుకురా బాబోయ్ ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే ఇంకా నానా అని ఏడుస్తూనే ఉంటాడు. అదో సాటిస్ఫాక్షన్ అండి. అంటే కార్లో కొద్ది దూరం అక్కడ దాకా తీసుకెళ్లారు అనేది సాటిస్ఫాక్షన్. ఇంకా ఆడుకుంటున్నాడు అనేసి ఇవాళ అయితే సింపుల్గా లంచ్లోకి, అంటే మార్నింగ్ కొంచెం హెవీగానే తిన్నాం కదా, లంచ్లోకి సింపుల్గా అనేసి ఇలా సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్ చేస్తే నేను ఇంకా కొంచెం పెద్ద టమాటోనే వేస్తానండి. ఇంకా అందుకే చింతపండు అలాంటిది అయితే ఏమీ వాడను. అండ్ రీసెంట్గా ఈ చాకు అయితే తీసుకున్నానండి. భలే, అంటే చూడ్డానికి నేను ఇవి షార్ప్గా ఉంటాయా అనుకున్నాను, కానీ అబ్బో ఫుల్ షార్ప్గా ఉన్నాయండి.
మనం స్టీల్ అంటే నాలాగా స్టీల్ చాపింగ్ బోర్డులు, స్టీల్ ప్లేట్లు అంటే ఇవాళ చాపింగ్ బోర్డ్ యూస్ చేయట్లేదులేండి. ఎక్కువగా చాపింగ్ బోర్డ్ స్టీలే యూస్ చేస్తాను కదా! సో, నార్మల్ చాకులు అయితే మనకు కొంచెము అవి సరిగ్గా కట్ అవ్వట్లేదు కొద్ది రోజులు అయిపోయాక. ఇవైతే తీసుకోండి. ఇవి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ చాలామంది ఎప్పుడు చూసినా ప్రమోషన్స్ అలా అని కూడా అంటున్నారు. లేదండి, నేను ఇవి అంటే ఏమనుకున్నానంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా ఏం వీడియోలు చేయట్లేదు కదా! నాకు నచ్చినవి, నాకు ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రోడక్ట్‌లు కొన్ని ఆర్డర్ పెట్టుకుందాము. అండ్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ కూడా, నేను సేల్‌కి ముందే ఆర్డర్ పెట్టానండి. అవన్నీ డెలివరీ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా! ఒకవేళ నేను ఏదైనా యూజ్ చేసేది మీకు నచ్చితే కొనుక్కోండి తప్ప అందులో ఏం లేదు కదా! అండ్ మొన్న శివుడిది కూడా అలానే అన్నారు. చాలామంది అండి, నేను ఇప్పుడు లింక్ పెట్టలేదనుకోండి, "అక్క మీరు అన్నీ చూపిస్తారు, లింకులే పెట్టరు" అని అంటూ ఉంటారు. అందుకే ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి అనేసి అయితే నేను ట్యాగ్ చేస్తాను. నాకు నచ్చేవి, నేను డైలీ యూజ్ చేసేటివి మాత్రమే చూపిస్తానండి. దానికి కూడా మీరు ఎప్పుడు చూడు ప్రమోషన్సే చేస్తారా అలా అంటూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏమి మనీ కూడా ఏమీ రాదండి. బట్ ఇంకా మన ఛానల్‌ని అంటే సర్వైవ్ చేయాలి. ఏదోనే అంటే మనకి యూజ్‌ఫుల్ ప్రోడక్ట్. ఇప్పుడు నాకు యూజ్‌ఫుల్ అనిపించింది, మీకు చెప్తే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తది కదా! నాకైతే అదే అనిపించింది. అండ్ చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్ ఈవెంట్లు అలా వెళ్తూ ఉన్నారు కదా! నాకు చూసినప్పుడు అబ్బా! నేను కూడా వెళ్తే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా పిల్లలు, ఈ ఫ్యామిలీయే ప్రియారిటీ అండి నాకైతే. నేను ఇంకా చిన్న పిల్లలు కదా ఇంట్లో అయితే. పెద్దగా అలాంటివి ఏమన్నా ఇంకా బెంగుళూరులో ఈవెంట్లు అలా వస్తే తప్ప నార్మల్‌గా అంటే మనం అప్లై చేసేసుకున్నా మనకైతే అలాట్ అయితే అవుతుంది సీటు, మనం కూడా వెళ్ళొచ్చు. కానీ పిల్లలతోని ఎందుకులే ఇప్పుడు రిస్క్. అండ్ ఫ్యామిలీ ఫస్ట్ కదా దేనికైనా కూడా. మెయిన్ ఫ్యామిలీ అంటే పిల్లలండి. పిల్లలకి అంటే వీళ్ళు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంటేనే నాకు ఏ పని చేసినా మనశ్శాంతిగా అనిపిస్తది. లేకపోతే అది సగం సగం పనే అయిపోద్దండి. అండ్ ఈ మధ్య కాలంలో అసలు మేము ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. హౌస్ అరెస్ట్ అయిపోయామండి లిటరల్‌గా. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఫుల్ వర్క్ ఉంటుంది. అంటే ఏదో కొత్త ప్రాజెక్ట్ అంట, దానివల్ల అసలు నైట్ 10, 11 ఆ టైం వరకు వర్క్ చేస్తూనే ఉంటున్నారు. ఇంకా మార్నింగ్ త్వరగా ఆఫీస్‌కి 8కే వెళ్ళిపోతున్నారు. ఆయన బిజీగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ తద్దికి కూడా వెళ్ళలేదండి. అందుకే అసలు నేను ఇప్పుడు ఈ ఇయర్ చేసేసుకుంటే నాకు అయిపోయేవి 3 తద్దులు కూడా, 2 అయిపోయాయి. ఒకటి పెండింగ్ ఉండే. అండ్ పీరియడ్స్ ప్రాబ్లమ్ అది కూడా ఏమీ లేదు. హ్యాపీగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు నేను ఒకటే ఫస్ట్ అయితే నేను మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అంటే తద్దిలంటే కొంచెం ప్రాసెస్ ఉంటదండి. అండ్ వాయినాలకి అన్నీ కొనుక్కురావాలి. అదే మా హస్బెండ్‌తోని వెళ్ళాననుకోండి, ఏవైనా కావాలి అన్నా ఆయన వెంటనే తీసుకొస్తారు. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చడానికి కూడా అన్నీ ఎవ్వరు ఉండరండి. పాపం ఇప్పుడు అత్తమ్మని ఇబ్బంది పెట్టడం కదా ఎందుకు అనేసి నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే అత్తమ్మ ఏంటంటే ఇప్పుడు నేను లేచేసరికి అన్నీ తెచ్చేసుకుంటారు. అంటే మార్నింగే అట్లా 5కే వెళ్ళిపోయి ఎక్కడికో దూరం వెళ్ళిపోయి అన్నీ తీసుకొస్తూ ఉంటారు. నాకు అది నచ్చదు. నేను మా హస్బెండ్ అంటే ఇప్పుడు ఈయనతో పాటు వెళ్ళాను అనుకోండి, అన్నీ ఈయనకి మొత్తం పెద్ద లిస్ట్ రాసి ఇచ్చేస్తాము. ఈయన వెళ్ళి బైక్ మీదనో ఎవరిదైనా బైక్ తీసుకొని వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ అత్తమ్మని ఎందుకులే ఇబ్బంది పెట్టడము. అండ్ అత్తమ్మ ఏంటంటే అస్సలు ఏది కూడా తక్కువ చేయాలి అనుకోరు. ఆవిడే వెళ్ళి అన్నీ చేస్తూ ఉంటారు. బట్ నాకు అది ఇష్టం లేదు. అందుకే తద్దులకు కూడా వెళ్ళలేదు. అండ్ దసరాకైతే మా మమ్మీ మా డాడీ ఎంత ఫీల్ అయిపోయారో. కనీసం ఉన్నదానివి ఒక్కదానివే కదా, రావచ్చు కదా అనేసి. నిజంగా అండి, అది మాత్రం మా ఆయనకు చెప్పేశాను. నెక్స్ట్ ఇయర్ అయినా కనీసం వెళ్దాము. మా పేరెంట్స్ కూడా కొంచెం అంటే ఇంకా వాళ్ళకి కూడా ఎవరుంటారు చెప్పండి, అత్తమ్మ వాళ్ళే. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా మా ఆడపడుచు వెళ్తూ ఉంటుంది. బట్ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇంకా ఒక్కదాన్నే కదా. ఇంకా వాళ్ళని కూడా అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఏంటంటే పిన్ని వస్తేనే వస్తాను, పిన్ని తమ్ముళ్ళు వీళ్ళు వస్తేనే వస్తాను అంటున్నాడంట. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కొన్ని ఫెస్టివల్స్ అయినా సెలబ్రేట్ చేసుకోవాలండి. నిజంగా ఇలా ఇంట్లోనే ఉంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేస్తుంది తెలుసా. అబ్బా మా తమ్ముడు నిజంగా కెనడాలో ఎలా ఉంటాడు. అందుకే అండి చాలా లోన్లీగా మీరు ఎప్పుడైనా చూడండి, ఫారెన్ అంటే అమెరికాకైనా కెనడాకి వెళ్ళిన వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎంతమందిని అబ్జర్వ్ చేస్తానో. మా ఇంట్లోనే అండి. మా తమ్ముడైతే ఇంకా అంటే బయటికి కూడా చెప్పలేరు. ఇప్పుడు మన బాధ ఇంకా కొంచెం పెద్దోళ్ళం అయిపోయాం అనుకోండి, ప్రతిదీ కూడా షేర్ చేసుకోలేము, ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దు కదా అనేసి. కానీ అమ్మో నాకైతే నిజంగా ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది బయటికి వెళ్ళేసి. ఇంకా కనీసం మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను, బర్త్డే కన్నా పిల్లల్ని అంటే మెయిన్ పిల్లలండి. అమ్మ మనం ఎందుకు వెకేషన్కి వెళ్ళలేదు ఇన్ని డేస్. అండ్ స్కూల్ ఉంటేనన్నా బెటరు. హాలిడేస్ ఇచ్చి కూడా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకమ్మా అలా అని అడుగుతూ ఉంటారు. ఇంకా నార్మల్గా మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్తారంట. ఇంకా సరేలే ఇప్పుడు కాదు
డాడీ కొంచెం ఫ్రీ అయ్యాక వెళ్దాము ఎక్కడికైనా ఒక 2-3 డేస్కైనా వెకేషన్కి అయితే వెళ్తామండి. ఇంకా మా హస్బెండ్ అయితే అంటే ఈ ఇయర్ ఏ ఫెస్టివల్స్ లేవు, సంక్రాంతికి కూడా మేబీ వెళ్తామో వెళ్ళమో, ఎందుకంటే ఆయనకు అంత వర్క్ హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. సో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏదైనా నేనైతే మొండిపట్టు అంటే ఇక్కడికి వెళ్దాం, ఇది చేద్దాము, మా అమ్మ వాళ్ళు అంత అడిగినా కూడా మొండిపట్టు అలాంటిది ఏమీ చెయ్యనండి. ఇంకా మనమే కదా అర్థం చేసుకోవాల్సిందే. అండ్ నేను హెయిర్ లీవ్ చేసుకొని వంట చేస్తున్నాను అన్నారు. అంటే వీడియోలో కొంచెం మంచిగా నీట్గా కనిపిస్తుందేమో అనేసి ఆ కొద్దిసేపు మాత్రమే చేసుకుంటానండి. అది మీకు రాంగ్గా అనిపిస్తే సరేలేండి, అంటే చిన్న క్లిప్ పెట్టేసుకోవడమో అలా చేస్తాను. నాకు అంటే ఇవాళ పెట్టిన వీడియోకి చాలా మెంబర్స్ కామెంట్ చేశారు. సరే అండి. అండ్ ఇక్కడైతే నేను కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను. రోజు ఏదో ఒక స్నాక్ ఉండాలండి మా వాడికైతే. అలా అనేసి ఒకటే రకం చేసామనుకోండి అస్సలు తినడు. ఇలా ఈవినింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేస్తాను. ఒకరోజు శనగలు బాయిల్ చేసి తాలింపేసి ఇస్తాను. అండ్ కొబ్బరి ఉండిపోయిందండి, ఇంకా దానికి వెనుక కూడా నేనైతే తీసేస్తాను. ఆ పొట్టు ఉంటుంది కదా, అది తీసేసి ఎప్పుడైనా వేస్తానండి. ఎందుకంటే పిల్లలకి అది ఉంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వదంట. ఇంక చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు, చిన్నబాబు తక్కువేలేండి, పెద్దబాబు తింటాడు కాబట్టి ఇంకా అది తీసేసాను. అండ్ ఫస్ట్ కొంచెం కొబ్బరి తురుముని ఫ్రై చేసి పెట్టుకున్నాను. అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉన్నాయి. అత్తమ్మ చేస్తారు చాలా బాగా అసలు. అందుకే ఇంకా పిల్లలు అలా ఫీల్ అవ్వద్దు అనేసి రోజు ఇలా ఏవో ఒకటి కొన్ని రకాలు, అంటే ఏవి చేసినా కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తానండి. ఎక్కువ చేసేసి మళ్ళీ అంటే ఇవి 2-3 రోజులకి అంతా బయట పెడతాం కాబట్టి పాడైపోతూ ఉంటాయి కదా. అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసేస్తాను. అండ్ నేను రీసెంట్గా ఒక సిల్వర్ వీడియో చేశాను కదా, అప్పుడు సిల్వర్ నిజంగా అండి 15,000 ఉండేది. ఇప్పుడైతే 20,000 అంట. అంటే నేను 100 గ్రామ్స్ బార్ తీసుకున్నాను కదా, 15,000కి తీసుకున్నానండి. అది 20,000 అయిపోయింది ఇప్పుడైతే. ఎవరైనా గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయండి అసలు అయితే. ఇంకా పెరిగిపోద్ది అంటున్నారు. అమ్మో ఇంకా తర్వాత అసలు మనమైతే ఫ్యూచర్లో కొనలేమేమో. అండ్ ఇప్పుడు మ్యారేజ్లు చేయాలంటే అసలు ఇప్పుడున్న గోల్డ్ రేట్కి సిల్వర్ అంటే మినిమం అంటే సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, పాపం ఫార్మాలిటీలు అయితే ఫిల్ చేయాలి కదా. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అసలు ఇంత రేట్ ఎక్కువైపోతే. అండ్ అబ్బాయిలు ఉన్నా కూడా అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా అమ్మాయికి అంటే అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా రివర్స్లో అమ్మాయి వాళ్ళకి పెడతారు కదా గోల్డ్. చాలా రేట్ అయిపోయింది చూసారు కదా. ఇన్నే ఉండలు వచ్చాయి. 2 కోకోనట్లు కట్ చేశాను. 2 కోకోనట్లు కట్ చేస్తే ఇంత తక్కువ లడ్డూలు అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మా పిల్లలు అనుకుంటున్నారేమో, నేను ఇక్కడ చేస్తూ ఉన్నానా. మా పెద్ద బాబు చూడండి మంచిగా అన్నీ రాసుకుంటూ ఉంటాడు. రోజు అండి బొమ్మలు వేయడము, ఇలా బోర్డు తీసుకున్నాం కదా, బోర్డుని మాత్రం సూపర్గా యూస్ చేస్తున్నాడు. చిన్నబాబు మాత్రం పడుకున్నాడులేండి. చిన్నబాబు ఏంటంటే మధ్యాహ్నం మంచిగా ఒక 2-3 అవర్స్ గట్టిగా నిద్ర తీస్తాడు, నైట్ పడుకోడు. పెద్ద బాబు ఏమో ఆఫ్టర్నూన్ పడుకోడు, నైట్ పడుకుంటాడు. ఇంకా ఇద్దరికి అలా అయితే అయిపోతుంది. సరేలే ఇదే బెటర్ కదా, నాకు కూడా కొంచెం ఇంట్లో పని ఏదైనా చేసుకోవచ్చు అనేసి ఏది చేసిచ్చినా కూడా ఇష్టంగా తింటాడండి నా బంగారు తండ్రి అసలు. అంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా ఏదైనా చేసి పెడితే తినేవాళ్ళు ఉంటే. అదే చిన్నబాబు అనుకోండి, ఆ లడ్డూలో సగంలో సగం తింటాడు అంతేగా. చిన్నబాబు కోసం అయితే కొంచెం బాయిల్డ్ ఎగ్ అది ఉండే, అదైతే వేయించేసి పెడతాను. డైలీ మ్యాండేటరీగా 2 ఎగ్గులు అయితే తింటానండి. అండ్ పిల్లలకు కూడా మ్యాండేటరీగా 2 ఎగ్గులు పెడతాను. ఎందుకంటే వాళ్ళు ఎల్లో ఎలాగూ తినరు. 2 ఎగ్ వైట్స్, నేనైతే ఫుల్ ఎగ్గులు 2 తినేస్తాను. ఇలా ఎగ్ మాత్రం మ్యాండేటరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టో లేదంటే ఇవాళ ఆఫ్టర్నూన్ తిందాం అనుకున్నాను, మర్చిపోయినా పప్పుచారు వేసుకొని పిల్లలకి తినిపిస్తే అలానే తినేసాను. అందుకే ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా అయితే తినేస్తున్నాను. లైఫ్లో ఒకటే డిసైడ్ అయిపోయానండి, డబ్బులు ఇవన్నీ సెకండరీ, మన లైఫ్ మనము ఇదే ప్రైమరీ అండి. అండ్ అస్సలు మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లను చూసేనా ఎప్పుడైనా కూడా మీ లైఫ్ని అస్సలు కంపేర్ చేసుకోవద్దండి. అంటే మనం ఒకరిని చూసి అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు చెప్పరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బెటర్ అండి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, లైఫ్లో హ్యాపీగా ఉండండి. నేనైతే నా లైఫ్లో నేర్చుకున్నది అదొక్కటే. అంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి, నాకు చిన్నపిల్లలు కొంచెం లైఫ్ హెక్టిక్గా ఉంటుంది. కొంతమందికి పెద్ద పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళతో మన లైఫ్ ఎలా కంపేర్ చేసుకుంటాం చెప్పండి. మనం కూడా పెద్దగా అయిపోయాక మంచిగా స్కిన్ మీద, హెయిర్ మీద అండ్ డ్రెస్సింగ్ అయినా ఏదైనా కూడా ఇంకా నేనైతే ఇప్పటి నుంచే కొంచెం స్కిన్ కేర్ అవి కూడా ఫాలో అవుతూ ఉన్నాను. ఎందుకంటే 30 years క్రాస్ చేసేసాం కదా.
ఎక్కువగా మనం మంచిగా ఫోకస్ చేసుకుంటేనే మనం కూడా మంచిగా ఉంటాము. ఇంకా పిల్లలిద్దరికీ మళ్ళీ ఈవినింగ్ బాత్ అయితే చేపిచ్చేస్తాను. మ్యాండేటరీగా ఇద్దరికి 2 టైమ్స్ బాత్ చేపిస్తానండి. ఎందుకంటే మా చిన్నోడిది ఇంకా డ్రై స్కిన్, ఇంకా డ్రై అయిపోతుంది. సో మంచిగా స్నానం చేపించి లోషన్లు రాసేసి, చూసారు కదా ఎంత బుద్ధిమంతుల్లా కూర్చుంటారో అసలు. ఇదంతా నేను ఆ వీడియో తీస్తున్నంతసేపే అండి, ఒక 2-3 నిమిషాలు కూర్చుంటారు. మళ్ళీ నేను ఇటు సైడ్ తిరిగానా కథం అంతే, ఇంకా అసలు కొట్టుకుంటున్నారండి బాబు. మెయిన్ చిన్న బాబు కొంచెం పెద్ద బాబుని కొడతాడు, పెద్ద బాబుకేమో కోపం వచ్చేస్తే చిన్న బాబుని కొట్టేశాడు. ఇంకా పిల్లలు అన్నప్పుడు అంతేనేమో అసలు. అమ్మో అసలు ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడము అంటే నాకు రావట్లేదో మరి ఏంటో నాకైతే తెలియదు, కానీ అసలు ఫుల్ అల్లరి చేస్తారండి. అండ్ ఇద్దరు ఉంటే ఒక్కరు నాటిగా ఉంటారు. అండ్ చిన్నబాబులో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అవి చూసారు కదా, మీకు ఆల్రెడీ ఆ బుక్ చూపించాను. అది చెప్తున్నారు చూసారా, అవన్నీ కూడా అంటే మ్యాచ్ చేసేస్తాడు. అవి ఏం సౌండ్లు చేస్తున్నాయి అవన్నీ కూడా ఎప్పుడైనా మీకు అంటే మా బాబు సౌండ్ అంటే రాగా చెప్తున్నదే అదైతే క్లిప్లో యాడ్ చేస్తాను. పిల్లలతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండండి. ఇంకా మా హస్బెండ్ ఎలాగో బిజీగా ఉంటున్నారు కదా, యాక్చువల్గా అయితే మా ఆయన ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య ఆయన బిజీగా ఉంటున్నారు కదా, ఇంకా నేనే అందుకే టైం తీసుకొని ఇలా ఏదో ఒకటి ఆడిపిస్తూ ఉంటాను. నాకు అప్పటికే ఫుల్ ఆకలేసేసింది. ఇంకా నేనైతే డిన్నర్ చాలా ఎర్లీగా తింటానండి, ఎందుకంటే నేను క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను. ఒక చిన్న కప్ రైస్ అన్నం తింటానా, అందుకే ఇంకా ఫస్ట్ నేనే తినేస్తాను. 6కి అలా నేను తినేసి 6:30కి వాళ్ళకి తినిపించేస్తానండి. నా కోసం అయితే దొండకాయ కర్రీ అయితే చేసుకున్నాను. అసలు వీళ్ళ కోసం చేసే ఆ చప్పటి కూరలు ఇంకా మరీ తినలేకపోతున్నానండి, ఎలానో ఏంటో. అండ్ మీరు అంటారేమో ఇలా కొంచెం పక్కకు తీసుకొని చేసుకోవచ్చు కదా అనేసి. ఏమో అండి, నాకు అలా చేస్తే అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించదు. ఇంకా చప్పటి కూరలు తినడమే అలవాటు చేసేసుకున్నాను. ఫస్ట్ నేను తిన్నాక వీళ్ళకి తినిపిద్దామనేసి ఇంకా నేనైతే నా కోసం కొంచెం దొండకాయ కూర చేసుకున్నాను. వాళ్ళకి ఆల్రెడీ పప్పు ఉంది కదా, ఆ పప్పుతోనే తినేస్తారు ఇద్దరు కూడా. నేను బెడ్ మీద కూర్చొని తింటున్నాను అంటారేమో, అక్కడ పిల్లలు అక్కడే ఆడుతున్నారండి. నేను చెప్పాను కిందికి దిగండి రా బాబోయ్ అంటే, ఇంకా వాళ్ళు నేను చెప్పింది వినరు కదా, అందుకే సర్లే ఇంకా నేనే అక్కడ కూర్చొని, లేదనుకోండి నేను కింద కూర్చున్నా లేదని చేసినా కూడా ఇద్దరు అంటే ఒకరినొకరు పుష్ చేసుకోవడము, ఇంకా పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారులేండి. ఇట్స్ అ కామన్. ఇంకా నేను కూడా అంటే మీరు స్ట్రిక్ట్గా ఉండొచ్చు కదా అండ్ డిసిప్లిన్ అవన్నీ అంటారేమో, ఇంకా అంత చిన్న పిల్లలకి అంత అవసరం లేదనేది నా ఫీలింగ్. ఇలాంటి బుక్స్ అయితే మీ పిల్లలకు తప్పకుండా తీసుకోండి, చాలా 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 బాగా యూజ్ అవుతాయి. అంటే మా చిన్న బాబు అంత ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ మనము రోజు అంటే రిపీటెడ్గా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా థింకింగ్ అవన్నీ ఎబిలిటీ అవన్నీ. ఫస్ట్లో అయితే అసలు ఈ బుక్స్ పెట్టేవాడే కాదండి, అంటే అన్నీ విసిరేసేవాడు అలా చేసేవాడు. బట్ ఇప్పుడు మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాడు, మంచిగా పెడుతూ ఉంటాడు. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. ఇంకా నైట్ అంటే ఆల్మోస్ట్ నేను పడుకునేసరికి 11 అయిపోయింది. మా హస్బెండ్ చాలా లేట్గా ఆఫీస్ నుంచి అయితే వచ్చారు. ఇంకా వీళ్ళిద్దరికి తినిపించేసి పడుకోబెట్టేశాను. నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.